నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మంతాకిని ఎంట్రీ అయిపోయింది. మొన్నటి దాకా చూసుకుంటే విలన్ ఎంట్రీ అయిపోయింది, ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ అయిపోయింది. సో హీరో ఎంట్రీ ఎప్పుడు అని ప్రశ్నలు వస్తున్నాయి. ఇంకో పక్క వచ్చేసి ఈవెంట్ ఎలా జరగబోతుంది అనే దానిపైన కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. సో ఇప్పటిదాకా ఏ సినిమాకి జరగనంత ఈవెంట్ ఇప్పుడు జరగబోతుంది, ఇంకా రిలీజ్కి ముందే అని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మొత్తానికి మంతాకిని గురించి కూడా రాజమౌళి గారు కొంత ట్వీట్ కూడా చేశారు. ఏంటి ఆ ట్వీట్ అంటే ఏం చెప్తారు? అంటే మందాకిని సడన్గా సర్ప్రైజ్ ఇచ్చాడు ఆయన ఒక ఎల్లో శారీతో. సాధారణంగా శారీ కట్టుకున్న లేడీస్ రివాల్వర్ పట్టుకోవడం అనేది రేరుగా జరుగుతుంది. ఆ శారీ కట్టుకుని ఆ భంగిమలో రివాల్వర్ శివంగిలాగా చెలరేగిపోయిన లుక్లో ప్రియాంక చోప్రా అనే ఫోటోని రివీల్ చేశారు. పైగా ఇంకా ఎన్నో షేడ్స్ ఉంటాయి అంటూ ఆయన ట్వీట్ చేశాడు. స్వాగతం మందాకినికి స్వాగతం అంటూ చెప్పుకోండి, ఇంకా ఈ వీళ్ళలో ఎన్నో షేడ్స్ ఉంటాయి అంటూ ఆయన ట్వీట్ చేయడం అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకసారి గుహలాగా ఉంది ఆ భంగిమ దగ్గర ఉన్న ఆ ప్లేస్ కూడా. మొత్తం కడితే సడన్ సర్ప్రైజ్. మందాకిని అనే పేరు ఒకప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉండేది బాలీవుడ్లో, మందాకిని అనే హీరోయిన్. మన సింహాసన సినిమాలో కృష్ణ గారు హీరోయిన్కి తీసుకొచ్చాడు అమ్మాయిని, తేనెకళ్ళు ఆ మందాకిని. కానీ ఈ మందాకిని ఏంటంటే మరి ఒక శివంగి లాంటి భంగిమలో మందాకిని ఉంది కాబట్టి ఇంకా ఎన్ని షేడ్స్ ఉంటాయనేది తెలియదు. ఇది ఒక సర్ప్రైజ్ అండి. ఇక ఈవెంట్ వరకు వచ్చేసరికి ఇప్పుడు మహేష్ బాబు పాత్ర రివీల్ చేయాలి. నేను అనుకోవడం ఆ పాత్ర కూడా 15వ తారీఖు దాకా అవసరం లేదు అనుకుంటున్నా. ఇవాళ రేపు మళ్ళీ సడన్ సర్ప్రైజ్ ఇస్తున్నాడు కాబట్టి ఆయన ఎవరికి చెప్పకుండా ఇదిగో రాబోతుంది ఇదిగో అని ఊరించకుండా సడన్గా మన విలన్ చూపించారు, కుంభ అనే పాత్ర. ఇప్పుడు సడన్గా మందాకిని వచ్చింది. కుంభతో పోలిస్తే మందాకిని నేమ్ సాఫ్ట్గా ఉంది. శారీ లుక్లో అయితే దేశీ గర్ల్ లాగానే ఆయన చెప్పినట్టుగా దేశీ గర్ల్ అని చెప్పాడు. ప్రియాంక చోప్రాని దేశీ గర్ల్గా చూపించి మరి మందాకిని అంటే ఒక సాఫ్ట్ నేచర్ అని ఒక కలవడం కోసం మొత్తాన్ని మందాకిని పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మహేష్ బాబుని ఎలా చూపిస్తున్నారు అనేది ఒక ఇంట్రెస్ట్. ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టుగా రుద్ర అనే పాత్రే అనిపిస్తుంది. లేదా అఖండ తాండవం సినిమా వస్తుంది కాబట్టి రుద్ర తాండవం అని పెడతారా? రుద్ర అనే పేరు ఉంది కాబట్టి రుద్ర తాండవం అనుకోవచ్చు. అప్పుడు మొత్తం టైటిల్ విషయంలోనే సస్పెన్స్ కొనసాగుతుంది. మహేష్ బాబు పేరు విషయంలో నాకు తెలిసి ఇంచుమించు కొద్దిగా ఆ తరహాలో నుండి రుద్రానో లేకపోతే రుద్ర నేత్రానో ఏదో అట్లా ఉండే అవకాశం అయితే ఉంది. మహేష్ బాబు పాత్ర పేరు కూడా రివీల్ చేసే అవకాశం అయితే నేను అనుకోవడం అప్పుడు దాకా అవసరం లేదనిపిస్తుంది. మరి చూడాలి ఏం జరగబోతుందో. అయితే ఇదే కాకుండా మనం చూసుకుంటే ఇంకా చాలా మంది అతిరథ మహారథులు ఉండబోతున్నారు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా అని చెప్పేసి అంటున్నారు. సో ఎవరెవరు మనకి 15వ తారీఖు కనిపించబోతున్నారు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, రేపు 15వ తారీఖు ఈవెంట్లో టైటిల్ ఒకటే కాదు, ఇంకొక సర్ప్రైజ్ ఉంది అంటున్నారు. అదేంటి అనేది ఎవరికి తెలియదు. ఆ సర్ప్రైజ్ అనేది ఏంటి అనేది ఎవరికీ తెలియదు. అది పెద్ద సస్పెన్స్. మరి ఇంకా మనం ఎవరు ఊహించిన ఆర్టిస్ట్ ఏమన్నా ఉన్నట్టుగా రివీల్ చేస్తారా దాంట్లో అనేది తెలియదు. లేదా హాలీవుడ్ నుంచి ఏమన్నా జేమ్స్ కెమెరాని పిలిపిస్తున్నారా, గెస్ట్ అతిథులు ఎవరు ఏమిటి అనేది కూడా తెలియదు. అదొక సస్పెన్స్. టైటిల్ అయితే మొత్తానికి మనం అనుకునే ఊహాజనితమైన టైటిల్ చాలా వరకు మనం అనుకున్న టైటిల్స్ చాలా వరకు వచ్చేస్తూ ఉంటాయి. బయట లీకులు వస్తూ ఉంటాయి కాబట్టి మనం అనుకున్న టైంలో వారణాసో గరుడానో లేదా మహారాజో లేకపోతే రుద్రనేత్రానో సంచారి ఇట్లాంటి ఏదో టైటిల్ వచ్చే అవకాశం అయితే ఉంది. టైటిల్ గురించి ఎవరికి ఎటువంటి ఇది లేదు, కానీ ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చే అవకాశం ఉందంటున్నారు ఒకటి. ఇంకొకటి ఏంటంటే 15వ తారీఖు ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు ఫిల్మ్ సిటీలో. దానికి సపరేట్గా గేట్స్, ఆ గేట్లో నుంచి వెళ్ళాలి. మీరు ముందుగా వచ్చి పార్కింగ్ ప్లేస్లో మీరు పెట్టుకుంటే కంఫర్ట్గా ఉంటారు, మీ సీట్లు కూడా కంఫర్ట్గా ఉంటాయి అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు రాజమౌళి గారు. ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు పడకుండా ఉండాలని. మొత్తానికి అయితే జన సమీకరణ పరంగా భారీగా జరుగుతున్నట్టు మనకు సమాచారం అయితే ఉంది. ఇది నాకు తెలిసి సినిమా చరిత్రలోనే ఒక పెద్ద ఈవెంట్, మొట్టమొదటి ఈవెంట్గా చెప్పాల్సి వస్తుంది. అది తెలుగు సినిమా చరిత్ర కావచ్చు, హాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఏ ఇండస్ట్రీలోనూ ఎవరూ చేయని ప్రయత్నమే ఇది. అంటే దాదాపు మరి ఎంతమంది వస్తారో ఏంటి అనేది తెలియదు. ఎలా గ్యాదర్ చేస్తున్నారు ఇంతమందిని అనేది. అదే రాజకీయ నాయకుల మీటింగ్లు అనుకోండి, వాటిని తీసుకురావడం పెద్ద కష్టం. పలావ పట్ల మందు బాటలు లేకపోతే డబ్బులు ఇస్తే వచ్చేస్తారు. ఇది అట్లా కాదు కదా. అయితే వాస్తవం చూడాలంటే మీరు ఇందాక అన్నట్టుగా ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి ఏదైనా గతంలో ఉన్న సినిమాలు ఏవైతే 100 days ఫంక్షన్స్ చూసాం, లేదా 50 days ఫంక్షన్స్ చూసాం, లేదంటే మనకు ఇంత రికార్డు కొట్టిందని చెప్పేసి అక్కడ చూసాం, లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో అంటే రిలీజ్ అయ్యే ముందు ఈవెంట్ ఉంటుంది అక్కడ చూసాం. కానీ అంతటికి మించి జన సమీకరణ కావచ్చు,
అసలుకి ఇంకా సినిమా టైటిల్ అనౌన్స్మెంట్కే ఇంత పెద్ద ఈవెంట్ క్రియేట్ అవుతుంది అంటే నిజంగా ఇది ఫస్ట్ టైం అనుకోవచ్చు. అది హాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు. సో రాజమౌళి గారు ఇలాంటి వాటిల్లో కూడా ఒక హిస్టరీ లిఖించేశారని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? అవునండి, వేరే ఎవరు కూడా ఆ ప్రయత్నం చేయలే. అంటే ఈ తరహానే మార్కెటింగ్ స్కిల్స్ అనేది ఎవరికి లేవు. సినిమా తీసామా, దాన్ని రిలీజ్ చేసామా, దాని మీద అందరూ ఫోకస్ ఉంటుంది. ఈ డీవియేషన్స్ జనరల్గా ఎవరో చేయరు కూడా. కానీ సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో ఆ ప్లానింగ్స్లో మరి రాజమౌళి గారి స్ట్రాటజీ అనేది ఎవరికి లేదు. అది మొదటి నుంచి కూడా అప్పుడు ఈ సినిమాకి పాన్ ఇండియా ద్వారాలు తెరిచిందే రాజమౌళి గారిని చెప్పాలి. ఈ ఆలోచన మనకు ఉంటే అప్పుడు మాయాబజార్ కూడా పాన్ ఇండియా సినిమా అయ్యేది, పాతాళ భైరవి కూడా పాన్ ఇండియా సినిమా అయ్యేది, మిస్సమ్మ కూడా పాన్ ఇండియా సినిమా అయ్యేది. అప్పట్లో ఈ ఆలోచన ఎవరికి లేదు. అది రాజమౌళి గారు లేదా తర్వాత శంకర్ గారు లాంటి వాళ్ళు, శంకర్ గారు చేసిన ప్రయత్నాలు కూడా కొద్ది పాన్ ఇండియా ప్రయత్నాలే. దాన్ని కొద్దిగా ఇంకా విస్తరించాడు ఆయన చెప్పాలంటే. అవును. సో చూద్దాం సార్, మొత్తానికి 15వ తారీఖు ఏం జరగబోతుంది, మొత్తానికి ఆ సడన్ సర్ప్రైజ్ ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. మొత్తం మహేష్ బాబు గారి పేరు ఏంటి దాని మీద కొంత ఒకటండి, ముందు అతిథులు ఎవరనేది ఎవరికి తెలియట్లా. సినిమా సెలబ్రిటీలు అందరూ చాలామంది వెళ్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది వెళ్తున్నారు. అసలు మెయిన్ ముఖ్య అతిథి ఎవరు, అతిథులు ఎవరు, ఎలాంటి ఈవెంట్లు ఉంటాయి, కల్చరల్ ఈవెంట్లా లేకపోతే ఇతరత్ర సినిమాకి సంబంధించిన ఏమైనా ఉంటాయా, అది ఎవరికి తెలియదు, సస్పెన్స్ అది. అవును. సో చూద్దాం సార్, మొత్తానికి హీరో పేరు మీద అదేవిధంగా సినిమా టైటిల్ మీద కూడా బెట్టింగ్స్ కూడా కాస్తున్నారని చెప్పే సంగతి తెలుస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.